నమస్కారం. సీఎం టుడేకి స్వాగతం. నేను సహస్ర. సాధారణంగా వైన్స్లు, బార్లు అంటే ఎప్పుడెప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకుని లైసెన్స్లు దక్కించుకుందామా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వానికి కూడా బార్లు, వైన్స్లో లైసెన్స్లతో భారీగా ఖర్చునకు ఆదాయం సమకూరుతుంది. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎక్సైజ్ శాఖ బార్ లైసెన్స్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 80% పైగా బార్లకు ఎవరూ కనీసం దరఖాస్తు చేసుకోరు. ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొత్త బార్ లైసెన్సుల కోసం అప్లై చేసుకునే వారి కరువయ్యారు. బార్ లైసెన్సులు జారీ చేసేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆశించిన స్పందన రావడం లేదు. దీంతో గడువు ముగిసిన తర్వాత మళ్లీ పొడిగించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 840 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసినా అందులో కేవలం 175 బార్లకు మాత్రమే దరఖాస్తులు రాగా మిగిలిన వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కో బార్కు కనీసం 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తేనే వాటికి లాటరీ తీసి లైసెన్స్ ఎవరికి వచ్చిందో చెప్తారు. కానీ ఇందులో కేవలం 56 బార్లకు మాత్రమే 4 అంతకంటే ఎక్కువ అప్లికేషన్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 3 ఏళ్ల కాల పరిమితి బార్ లైసెన్సుల జారీ కోసం ఏపీలో ఎక్సైజ్ శాఖ కొన్ని రోజుల క్రితం దరఖాస్తులు ఆహ్వానించింది. బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు అప్లికేషన్ స్వీకరించే గడువును ఆగస్టు 26న సాయంత్రం 5 గంటల వరకు విధించారు. అయితే సరైన స్పందన రాకపోవడంతో ఈ గడువు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఇక మొత్తం 840 బార్లకు గాను కేవలం 175 బార్లకు అప్లికేషన్ వచ్చినట్లు వర్గాలు అయితే చెప్తున్నాయి. మిగిలిన 665 బార్లకు ఒకటంటే ఒకటి కూడా దరఖాస్తులు రాకపోవడం విశేషం. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నూతన పాలసీ ప్రకారం ప్రతి బార్కు 4 దరఖాస్తులు వస్తేనే అప్లికేషన్ల నుంచి లాటరీ తీసి లైసెన్స్దారులకు ఎంపిక చేయనున్నారు. అయితే 175 బార్లకు అప్లికేషన్ వచ్చినా వాటిని కేవలం 56 బార్లకు మాత్రమే 4 అంతకు మించి దరఖాస్తులు వచ్చాయి. అది కూడా 15 జిల్లాలనే రావడం అనేది విశేషం.